నగరం భారీ వర్షంలో తడిసి మునిగి ఉంది. రాత్రి గంటలలో ఎప్పుడో ప్రారంభమైన వర్షం ఆగే సూచన కనిపించలేదు. అతని మెర్సిడెస్ కారు వైపర్లకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి. కిటికీ గాజుగుండా ముందుకు చూసే దృశ్యాన్ని వర్షపు బిందువులు చీల్చిముక్కలు చేస్తున్నాయి. రేడియోలో గజల్ యొక్క మృదువైన స్వరం ప్రవహిస్తున్నప్పటికీ ఆదిల్ యొక్క శ్రద్ధ మొత్తం ముందు రోడ్డుపైనే ఉంది. ఒక పెద్ద బిజినెస్ మీటింగ్ ముగిసిన తరువాత అతను తన ఫ్లాట్కు తిరిగి వెళుతున్నాడు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఇటువంటి రాత్రి ప్రయాణాలు అతనికి ఇప్పుడు అలవాటైపోయాయి. అకస్మాత్తుగా అతను ఆ దృశ్యాన్ని చూశాడు. నగరంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న జనం లేని బస్టాప్ యొక్క కాంక్రీట్ నేలపై ఒక స్త్రీ రూపం వర్షాన్ని చలిని లెక్క చేయకుండా కూర్చొని ఉంది. ఆమె శరీరం మొత్తం తడిసి మునిగి ఉంది. చలి కారణంగా ఆమె శరీరం కొద్దిగా వణుకుతున్నట్లు అనిపించింది. ఆదిల్ హృదయంలో ఒక్క క్షణం సానుభూతి అలలాడింది. ఈ నగరంలో ఇటువంటి దృశ్యాలు కొత్తేమీ కాదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. అందరి వెనుకపడితే తనకు ఎక్కడికీ చేరలేదని అతను తనను తాను ఒప్పించుకున్నాడు. అతను కారు వేగాన్ని తగ్గించకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించాడు. కాని ఏదో శక్తి అతన్ని వెనక్కి లాగింది. ఆ రూపంలో ఏదో పరిచితముంది. కారు హెడ్లైట్ యొక్క తీవ్రమైన వెలుగు ఆ బస్టాప్పై పడినప్పుడు అతను ఆ ముఖాన్ని ఒక క్షణం చూశాడు. గుండెల్లో మెరుపు మెరిసింది. అదే ముఖం. కాలం గీతలు వేసినప్పటికీ ఆ కళ్లలోని గంభీరత మాత్రం మసకబారలేదు. జ్ఞాపకాల పుస్తకంలోని దుమ్ము పట్టిన పేజీలు ఒక్కొక్కటిగా గాలిలో తేలాయి. 15 సంవత్సరాల వెనక్కి హైస్కూల్లోని 9వ తరగతి సి డివిజన్లోకి అతని మనస్సు పయనించింది. జమీలా టీచర్. అతని పెదవులు అతనికి తెలియకుండానే గుసగుసలాడాయి. తరగతిలో ఆఖరి బెంచ్పై కూర్చునే ఎవరితోనూ మాట్లాడని, ఎప్పుడూ బయట చూస్తూ ఉండే ఆ అబ్బాయిని ఎక్కువగా తిట్టిన, అతని నిశ్శబ్దతను అహంకారంగా ముద్రవేసిన జమీలా టీచర్. చిరిగిన యూనిఫాం కోసం మధ్యాహ్నం భోజనం లేక క్రీడలకు వెళ్లకుండా తరగతిలో కూర్చున్నందుకు, ప్రశ్నలకు సమాధానం చెప్పనందుకు ఎన్నోసార్లు టీచర్ అతన్ని ఇతరుల ముందు చిన్నచూపు చూశారు. నీవల్ల ఏ ఒక్కటీ సాధ్యం కాదు అని టీచర్ చెప్పిన మాటలు ఒక నిప్పుకణికలా సంవత్సరాలుగా అతని హృదయంలో రగిలాయి. ఆదిల్ యొక్క చేతులు స్టీరింగ్ వీల్పై గట్టిగా బిగుసుకున్నాయి. ఒక క్షణం ఆ పాత గాయాలన్నీ ఒకేసారి చిగురెత్తాయి. ఇది దేవుడు తనకిచ్చిన అవకాశం. తనను అవమానించిన ఆ స్త్రీ ఈరోజు వీధిలో ఒక్క భోజనానికి కూడా దారిలేక. ఆమెను చూడనట్లు నటించి ఈ కారును ముందుకు పోనివ్వాలి. అదే కాలం నిర్ణయించిన అత్యంత తీపి ప్రతీకారమవుతుంది. అతని కాళ్ళు యాక్సిలరేటర్పై ఒత్తిడి చేశాయి. కారు ముందుకు కదిలింది. కాని రియర్ వ్యూ మిర్రర్ ద్వారా అతను మరోసారి ఆ రూపాన్ని చూశాడు. వర్షంలో తడిసి, చలితో వణుకుతూ, నిస్సహాయంగా ఉన్న ఒక అమ్మ. ఒకప్పుడు తాను అనుభవించిన అదే నిస్సహాయత కాదా ఆ కళ్లలో? ఆకలి యొక్క తీవ్రతను నేర్పించినది పేదరికమైతే, అవమానం యొక్క బాధను నేర్పించినది ఈ స్త్రీ. కాని ఈరోజు ఆమె పరిస్థితి తనకంటే ఎంతో దయనీయమైనది. ఒకరికి కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాడే నిజమైన ముస్లిం. చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు అతని చెవులలో మార్మనాడాయి. ఎంత పెద్ద శత్రువైనా వారు నిస్సహాయంగా ఉంటే విడిచిపెట్టకూడదనే పాఠం. ఆదిల్ లోపలి మనిషి విజయం సాధించాడు. ప్రతీకారం యొక్క నిప్పులను అతను సానుభూతి యొక్క కన్నీటితో ఆర్పివేశాడు. అతను కారును రోడ్డు పక్కకు ఆపాడు. వెనుక సీటులో ఉన్న పెద్ద గొడుగును తీసుకుని కారు నుండి దిగి ఆ బస్టాపును లక్ష్యంగా నడిచాడు. ప్రతి అడుగులో సంవత్సరాల భారం ఉంది. అతను ఆమె ముందు చేరి గొడుగును విప్పాడు. వర్షపు బిందువులు ఆమె శరీరంపై పడడం ఆగినప్పుడు ఆమె నెమ్మదిగా తల ఎత్తి చూసింది. ముందు గొడుగు పట్టుకుని నిలబడిన అపరిచిత యువకుడిని ఆమె సందేహంతో చూసింది. అతని ఖరీదైన దుస్తులు, వెనుక ఆపిన కారు ఆమె కళ్లలో భయాన్ని నింపాయి. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఆదిల్ సౌమ్యంగా అడిగాడు. అతని స్వరం వర్షం యొక్క శబ్దంలో మునిగిపోయింది. ఆమె సమాధానం చెప్పలేదు. బదులుగా లేవడానికి ఒక ప్రయత్నం చేసింది. కాని చలి, ఆకలి కారణంగా బలహీనమైన శరీరం ఆమెకు సహకరించలేదు.
భయపడకండి, నేను సహాయం చేయడానికి వచ్చాను. ఈ వర్షంలో ఇక్కడిలా కూర్చోవడం సరికాదు. నాకు వెళ్లడానికి ఎటువంటి చోటూ లేదు, నీరసమైన స్వరంతో ఆమె చెప్పింది. ఆ మాటల్లో ఒక జీవితం యొక్క పూర్తి నాశనం ఉంది. ఆదిల్ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుని అడిగాడు, టీచర్, నన్ను గుర్తుందా? టీచర్ అనే ఆ పిలుపులో ఆమె ఆశ్చర్యపోయింది. ఆ యువకుడి ముఖంలోకి ఆమె జాగ్రత్తగా చూసింది. జ్ఞాపకాల మధ్య ఎక్కడో మరుగైన ఒక ముఖం. నేను ఆదిల్, టీచర్ క్లాస్లో ఆఖరి బెంచ్పై కూర్చునే. జమీలా టీచర్ కళ్ళు విస్పారించాయి. జ్ఞాపకాల తెరలు ఒక్కొక్కటిగా తొలగాయి. ముందు కూర్చున్నది అదే ఆదిల్. తాను ఎల్లప్పుడూ తిట్టిన, అహంకారి అని పిలిచిన, ఆశలు లేనివాడని తీర్పు రాసిన ఆ అబ్బాయి. అతని కళ్లలోకి చూడడానికి ఆమెకు శక్తి లేదు. అవమానంతో ఆమె ముఖం వంగిపోయింది. సంవత్సరాల తర్వాత తాను అత్యంత అవమానించిన విద్యార్థి ముందు ఇలాంటి రూపంలో. బాబు, ఆమె స్వరం వణికింది. కళ్ల నుండి వేడి కన్నీళ్లు వర్షపు నీటితో కలిసి ప్రవహించాయి. లేవండి టీచర్, ఆదిల్ ఆమె చేతులు పట్టుకున్నాడు. వెళ్దాం. ఎక్కడికి? ఆమె నిస్సహాయంగా అడిగింది. నా ఇంటికి. మిగిలిన విషయాలు అక్కడికి చేరిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ చలిలో ఇక్కడ ఉంటే సరిపోదు. జమీలా టీచర్ ఏమీ మాట్లాడలేదు. వ్యతిరేకించడానికి ఆమెకు శక్తి లేదు. అవమాన భారంతో బలహీనమైన ఆ శరీరాన్ని ఆదిల్ తాంగి లేపాడు. తన జీవితంలో అతిపెద్ద విజయానికి సంకేతమైన ఆ లగ్జరీ కారు ముందు సీటులో తన వైఫల్యానికి చిహ్నమైన టీచర్ను అతను నెమ్మదిగా కూర్చోబెట్టాడు. కారు మళ్లీ నగర రహదారిపై కదిలింది. గజల్ యొక్క స్వరం ఇప్పటికీ మృదువుగా ఉంది. బయట వర్షమాగకుండా కురుస్తూనే ఉంది. లోపల భారమైన నిశ్శబ్దత కమ్ముకుంది. ఆ నిశ్శబ్దతకు సంవత్సరాల పాతబడిన, చెప్పడం మరచిన అనేక మాటల బరువుంది. నగరంలోని అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో ఒకదాని బేస్మెంట్ పార్కింగ్లోకి ఆదిల్ కారు ప్రవహించింది. తన కోసం గుర్తించిన పార్కింగ్ స్థలంలో కారును ఆపి అతను ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఒక క్షణం బయట వర్షం యొక్క మృదువైన శబ్దం మాత్రమే వినిపించింది. అవమానం, అలసటతో జమీలా టీచర్ సీటులోకి మరింత ఒత్తిగిలి కూర్చున్నారు. ఆమె తడిసిన దుస్తులు ఖరీదైన లెదర్ సీటుపై మరకలు వేస్తున్నాయి. వెళ్దాం టీచర్, ఆదిల్ తలుపు తెరుస్తూ చెప్పాడు. అతను తాంగి దింపినప్పుడు జమీలా టీచర్ చుట్టూ చూశారు. లగ్జరీ కార్లు వరుసగా ఆనుకుని ఉన్నాయి. శుభ్రమైన, నీటిగా ఉన్న నేల. స్వప్నలోకంలోకి వచ్చినట్లు ఆమెకు అనిపించింది. ప్రైవేట్ లిఫ్ట్లో 14వ అంతస్తుకు చేరినప్పుడు ఆమె హృదయం బలంగా కొట్టుకుంటోంది. డోర్బెల్ మోగినప్పుడు తలుపు తెరిచింది ఒక అందమైన యువతి. ఆదిల్ భార్య ఫాతిమా. రాత్రివేళలో భర్తను ఎదురుచూస్తున్న ఆమె ముఖంలోని చిరునవ్వు తడిసి ఒలుకుతున్న అపరిచిత స్త్రీని చూసి కొద్దిగా ఆశ్చర్యంగా మారింది. ఆదిల్, ఇది ఎవరు? ఆమె కళ్లలో ప్రశ్నలు నిండాయి. ఫాతిమా, ఇది నా టీచర్, జమీలా టీచర్, ఆదిల్ శాంతంగా చెప్పాడు. వస్తున్న దారిలో చూశాను. మిగిలినవి తర్వాత చెబుతాను. అమ్మకు ముందు పొడి బట్టలు ఏవైనా ఇవ్వు. ఫాతిమా ఒక క్షణం వారిద్దరినీ మార్చి చూసింది. విషయాలు స్పష్టంగా లేనప్పటికీ ఆ స్త్రీ యొక్క దయనీయ స్థితిని చూసి ఆమె మనసు కరిగిపోయింది. ఆమె నవ్వడానికి ప్రయత్నిస్తూ చెప్పింది, రండి అమ్మా, లోపలికి రండి. వారు టీచర్ను ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఆదిల్ తల్లి యొక్క పాత, కాని శుభ్రమైన ఒక జోడి బట్టలు ఇచ్చారు. వేడి నీటితో స్నానం చేసే సౌకర్యం కల్పించారు. జమీలా టీచర్కు ఇదంతా స్వప్నంలా అనిపించింది. ప్రతిక్షణం అవమానంతో ఆమె తల వంగిపోతోంది. స్నానం చేసి పొడి బట్టలు ధరించి బయటకు వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్పై ఆమె కోసం ఆవిరి విడుస్తున్న వేడి కంజి, కూరగాయలు ఫాతిమా సిద్ధం చేసి ఉంచింది. ఇది తినండి అమ్మా, చల్లగా ఉంది కదా, ఫాతిమా ప్రేమగా చెప్పింది. ఒక చెంచా కంజీ తీసుకుని నోటిలో పెట్టుకున్నప్పుడు జమీలా టీచర్ కళ్ళు నీళ్లతో నిండాయి. ఎన్నాళ్ల తరువాత ఇలా ప్రేమతో ఒక ముద్ద ఆహారం ముందుకు వచ్చింది.
ఆ వేడి కడుపులోకి దిగినప్పుడు ఆదిల్ మనస్సులోకి మరో జ్ఞాపకం దూసుకొచ్చింది. 15 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజనం కోసం బెల్ మోగింది. తరగతిలోని పిల్లలందరూ తమ భోజన పాత్రలతో బయటకు పరిగెత్తారు. ఆదిల్ మాత్రం బెంచ్పై కదలకుండా కూర్చున్నాడు. అతని కడుపులో ఆకలి జ్వాలలు రగిలాయి. మునుపటి రాత్రి మిగిలిన కంజినీళ్లు తాగి అతను స్కూల్కు వచ్చాడు. ఇంట్లో వేరే ఏమీ లేదు. ఇతరుల పాత్రల నుండి వచ్చే బిర్యానీ, నెయ్యి, అన్నం యొక్క వాసన అతని ఆకలిని రెట్టింపు చేసింది. ఆ రోజు మధ్యాహ్నం గణిత తరగతి. జమీలా టీచర్ తరగతి తీసుకుంటున్నారు. ఆకలి కారణంగా బోర్డుపై రాసిన అంకెలు అతని తలలోకి ఎక్కలేదు. అతను తెలియకుండానే బెంచ్పై తలవంచాడు. ఆదిల్, లేవరా! టీచర్ యొక్క అరుపు విని అతను ఉలిక్కిపడి లేచాడు. తరగతి అంతా అతన్ని చూసి నవ్వుతోంది. ఇంట్లో తినివచ్చావా? స్కూల్కు చదువుకోడానికి వచ్చావా? లేక నిద్రపోడానికా? శ్రద్ధ పెట్టడానికి ఆసక్తి లేకపోతే బయటకు పో. అతని కళ్ళు నీళ్లతో నిండాయి. ఆకలివల్ల టీచర్ అని చెప్పడానికి నాలుక లేవలేదు. అవమానంతో అతను తలవంచి నిలబడ్డాడు. ఆ రోజు మొత్తం ఆకలి కంటే పెద్ద బాధ ఆ మాటల వల్లే. ఆదిల్, ఏమైంది? ఫాతిమా యొక్క ప్రశ్న అతన్ని జ్ఞాపకాల నుండి మేల్కొల్పింది. అతని కళ్ళు కొద్దిగా తడిశాయి. ఏమీ లేదు, అతను నకిలీ నవ్వుతో చెప్పాడు. జమీలా టీచర్ భోజనం ముగించారు. ఆమె ముఖంలో కొంచెం తేజస్సు వచ్చింది. ఫాతిమా ఆమెకు నిద్రించడానికి సౌకర్యాలు సిద్ధం చేసింది. గదిలోని మెత్తని బెడ్ను చూసి ఆమె ఒక క్షణం నిలబడ్డారు. తమ పిల్లలు తరిమేసిన తర్వాత చల్లని నేలపై బస్టాప్లో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. ఏదైనా కావాలంటే పిలవండి అని చెప్పి ఫాతిమా వెళ్ళినప్పుడు గదిలో ఆదిల్, టీచర్ ఇద్దరూ మాత్రమే ఉన్నారు. భారమైన నిశ్శబ్దత. ఆదిల్ సంభాషణకు శ్రీకారం చుట్టాడు. టీచర్, ఏమైంది? పిల్లలు ఎక్కడా? ఆ ప్రశ్న వినగానే అప్పటివరకు అణచిపెట్టిన బాధలన్నీ ఆనకట్ట పగిలినట్లు జమీలా టీచర్ కళ్ల నుండి ప్రవహించాయి. ఆమె చిన్నపిల్లలా ఏడ్చింది. మాటలు దొరకక ఆమె ఇబ్బంది పడ్డారు. ఆదిల్ ఆమె పక్కన కూర్చున్నాడు. అతను ఏమీ చెప్పలేదు. ఓదార్చడానికి కూడా ప్రయత్నించలేదు. ఆ ఏడుపుకు ఒక అంతం ఉండని అని అతను వేచి చూశాడు. కొంతసేపు ఏడ్చిన తర్వాత ఆమె శాంతించారు. ఎరుపెక్కిన కళ్లతో ఆమె అతన్ని చూసింది. ఆ చూపులో పశ్చాత్తాపం, నిస్సహాయత, కాలం తనను ప్రశ్నించిన బాధ ఉన్నాయి. అంతా నా తప్పే బాబు. ఆమె వణికే స్వరంతో చెప్పడం మొదలుపెట్టారు. నేను విత్తినదే ఇప్పుడు నేను కోస్తున్నాను. ఆదిల్ ఒక గ్లాసు నీళ్లు ఆమెకు అందించాడు. వణుకుతున్న చేతులతో ఆమె అది తీసుకుని తాగారు. బయట వర్షం శక్తి తగ్గింది. గదిలోని నిశ్శబ్దతలో ఏసీ యొక్క మృదువైన శబ్దం మాత్రమే. నా కొడుకు రిస్వాన్, జమీలా టీచర్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ పేరు వినగానే ఆదిల్ హృదయంలో ఒక సూక్ష్మమైన పుచ్చం కలిగిన జ్ఞాపకం మేల్కొంది. తరగతిలో మొదటి బెంచ్పై కూర్చునే, ఎల్లప్పుడూ శుభ్రమైన దుస్తులు ధరించే, టీచర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే టీచర్ కళ్లలో ఆప్యాయంగా ఉండే రిస్వాన్. అతనే నా ప్రపంచం, నా గర్వం, నా ఆశ. అతన్ని చదివించి పెద్ద స్థాయికి తీసుకెళ్లడం కోసం నా జీవితం మొత్తం అర్పించాను. భర్త తొందరగా చనిపోయినప్పుడు ఆడపిల్లలను ఒక విధంగా పెళ్లిచేసి నా శ్రద్ధ మొత్తం అతనిపైనే ఉంది. అతను తెలివైనవాడు. చదువులో మాత్రమే కాదు, ఎల్లప్పుడూ విధేయంగా, ప్రేమతో ప్రవర్తించేవాడు. మీ అందరినీ తిట్టినప్పుడు నా మనస్సులో అతని ముఖమే ఉండేది. అందరూ అతనిలాగే ఉండాలని నా కోరిక. టీచర్ మాట్లాడుతున్నప్పుడు ఆదిల్ మనస్సు మళ్లీ పాత తరగతి గదిలోకి పరిగెత్తింది. రిపోర్ట్ కార్డ్ ఇచ్చే రోజు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను పిలిచి టీచర్ మార్కుల వివరాలు చెబుతున్నారు. ఆదిల్ తల్లి వంతు వచ్చింది. చిరిగిన చీర చివరతో తల కప్పుకుని భయంతో నిలబడిన ఆ పేద స్త్రీ ముందు జమీలా టీచర్ రిపోర్ట్ కార్డును టేబుల్పై పెట్టారు. ఇతని వల్ల ఏ ఒక్కటీ సాధ్యం కాదు. ఒక్క సబ్జెక్ట్లో కూడా పాస్ కాలేదు. శ్రద్ధ లేదు, క్రమశిక్షణ లేదు. నా తరగతిలో రిస్వాన్ను చూసి నేర్చుకోమని చెప్పండి. అతని తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంటుంది. ఇతను మీకు కూడా భారమవుతాడు. ఆ రోజు తల్లి కళ్లలో నీళ్లు చూసినప్పుడు ఆదిల్కు
గుండె పగిలే బాధ కలిగింది. రిజ్వాన్ తల్లి ముఖంలోని చిరునవ్వు, టీచర్ యొక్క ప్రశంసలు అతని చెవులలో సీసంలాగా గుచ్చుకున్నాయి. ఆ రోజు అతను మనస్సులో నిర్ణయించాడు, ఎప్పుడో ఒకసారి ఈ అవమానానికి సమాధానం చెబుతానని. అతను చదివి ఇంజనీర్ అయ్యాడు. దుబాయ్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. నేను చాలా సంతోషించాను. నా కష్టాలన్నీ ఫలించాయని అనుకున్నాను. ఊరికి వచ్చినప్పుడల్లా ప్రేమగా ప్రవర్తించేవాడు, బహుమతులు తెచ్చేవాడు. తర్వాత అతని పెళ్లి జరిగింది. నగరంలోని పెద్ద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుండి అతని స్వభావం నెమ్మదిగా మారడం మొదలైంది. జమీలా టీచర్ ఆగి లోతుగా శ్వాస తీసుకున్నారు. అతని భార్యకు నేను భారంగా మారాను. నా పాత ఆచారాలు, మాటలు ఆమెకు నచ్చలేదు. ప్రతి విషయంలో ఆమె తప్పు కనుగొనడం మొదలుపెట్టింది. మొదట్లో అతను నా పక్షం వహించినా నెమ్మదిగా అతను పూర్తిగా ఆమె వైపు మారాడు. నేను చెప్పేది అతనికి శల్యమైంది. నా ఉనికి వారికి ఇబ్బందిగా మారింది. ఒకరోజు అతను నాతో చెప్పాడు, అమ్మా, ఈ ఇల్లు అమ్మి మాతో దుబాయ్కు రాకూడదా అని. నాకు సంతోషమైంది. కొడుకుతో కలిసి జీవించవచ్చు కదా. నా పేరును ఉన్న ఆ ఇల్లు, భూమిని మంచి ధరకు అమ్మాను. వచ్చిన డబ్బు మొత్తం అతని బిజినెస్ అవసరాల కోసం అని అతను తీసుకున్నాడు. తర్వాత నాతో చెప్పాడు, వీసా సరియయ్యే వరకు తాత్కాలికంగా నా సోదరి ఇంట్లో ఉండమని. ఆమె స్వరం నీరసంగా మారింది. నేను సోదరి ఇంటికి వెళ్ళాను. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అతని నుండి ఒక్క కాల్ కూడా రాలేదు. నేను కాల్ చేస్తే చాలాసార్లు ఫోన్ ఎత్తేవాడు కాదు. ఎత్తినా తీరిక లేదని చెప్పి కట్ చేసేవాడు. సోదరి ఇంట్లో కూడా నేను భారంగా మారుతున్నానని అనిపించడం మొదలైంది. చివరకు ఒకరోజు నేను అతన్ని కాల్ చేసి ఏడ్చి చెప్పాను, నాకు ఇలా ఉండలేను, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమని. ఆ రోజు ఫోన్లో అతను చెప్పిన మాటలు నన్ను పూర్తిగా నీరసపరిచాయి. జమీలా టీచర్ ఆదిల్ ముఖంలోకి చూశారు. ఆ కళ్లలో ఒక సముద్రం ఉరకలేస్తోంది. అతను చెప్పాడు, అమ్మా, మీరు ఇలా శల్యం చేయడం ఎందుకు? మీకు జీవించడానికి పెన్షన్ ఉంది కదా. ఆ డబ్బుతో ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండొచ్చు కదా. మాకు ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాటితో పాటు మీ విషయాలు చూడడం సాధ్యం కాదు అని. ఆ మాటలు విన్నప్పుడు ఆదిల్ హృదయం ఒక్కసారి బిగుసుకుపోయింది. తాను అనుభవించిన అవమానం కంటే ఎంతో పెద్దది ఈ అమ్మ అనుభవిస్తున్న బాధ అని అతను గుర్తించాడు. అక్కడ ఉండడానికి ఒకరోజు ఫాతిమాను ఆశ్చర్యపరుస్తూ జమీలా టీచర్ వంటగదిలోకి అడుగుపెట్టారు. అమ్మాయ్, నేను ఈరోజు ఒక వంటకం తయారు చేస్తాను, పత్తిరి మరియు కోడికూర. రిజ్వాన్కు అది చాలా ఇష్టమైనది. మొదటిసారిగా టీచర్ తమ కొడుకు గురించి బాధతో కాకుండా సున్నితమైన గృహాతురత్వంతో మాట్లాడడం విని ఫాతిమాకు సంతోషం కలిగింది. వారు కలిసి వంట చేశారు. ప్రతి పదార్థం కలుపుతున్నప్పుడు టీచర్ పాత కథలను చెప్పారు. రిజ్వాన్ బాల్యం, అతని ఇష్టాలు, అతని మొండితనం. ఆ జ్ఞాపకాలకు ఇప్పుడు ప్రతీకారం యొక్క చేదు, రుచి లేదు. ఆ రాత్రి అందరూ కలిసి ఆ ఆహారం తినడానికి కూర్చున్నప్పుడు ఆదిల్ టీచర్ ముఖం వైపు చూశాడు. ఆమె నవ్వుతోంది. చాలా రోజుల తర్వాత మొదటిసారిగా కనిపించిన నిజాయితీగల నవ్వు. ఆ నవ్వు ముందు రిజ్వాన్ అనే ఆడంబరవాది ఎంత చిన్నవాడో అనిపించింది. టీచర్కు కావలసింది డబ్బు లేదా సౌకర్యాలు కాదు, ప్రేమ మరియు గౌరవం అని ఆదిల్ గ్రహించాడు. తన కుటుంబం అది ఇవ్వగలదని ఆలోచించినప్పుడు అతని మనసు నిండిపోయింది. రిజ్వాన్తో యుద్ధం ఏదైనా కావచ్చు, కాని టీచర్ యొక్క ఈ నవ్వును ఎప్పటికీ కాపాడాలని అతను మనసులో గట్టిగా నిర్ణయించాడు. అదే సమయంలో ఆదిల్కు తెలియకుండా దుబాయ్లో మరో తుఫాను యొక్క విత్తనాలు మొలకెత్తుతున్నాయి. ఆదిల్ యొక్క ఫోన్ కాల్ రిజ్వాన్ జీవితాన్ని తలకిందులు చేసింది. చట్టపరమైన చర్యల బెదిరింపు అతని నిద్రను కసిరింది. తన తల్లిని విడిచిపెట్టిన కొడుకుని సమాజం తనను చూస్తుందని అతను భయపడ్డాడు. అతని భార్య కూడా అతన్ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. మీరు వీలైనంత త్వరగా ఊరికి వెళ్ళి అమ్మను ఇక్కడికి తీసుకురావాలి, లేకపోతే ఈ సమస్య మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆదిల్ అనే వ్యక్తి మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఒత్తిడి మరియు చట్టపరమైన చర్యల భయం అతన్ని ఒక నిర్ణయానికి చేర్చాయి. అతను తదుపరి విమానానికి టికెట్ బుక్ చేశాడు.
కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం ఆదిల్ ఫ్లాట్లో కాలింగ్ బెల్ మోగింది. ఫాతిమా వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా ఒక అపరిచితుడు. మీరు ఎవరు? నేను రిజ్వాన్. ఆదిల్ను కలవాలని వచ్చాను. ఆ పేరు వినగానే ఫాతిమా ముఖం మారిపోయింది. ఆమె లోపలికి చూసి ఆదిల్ను పిలిచింది. ఆదిల్ హాల్లోకి వచ్చినప్పుడు తలుపు వద్ద నిల్చున్న రిజ్వాన్ను చూశాడు. ఫోన్లో మాట్లాడిన ఆడంబరం అతని ముఖంలో లేదు. బదులుగా అలసట మరియు ఆందోళన ఆ ముఖంలో నీడలు వేశాయి. హాల్లో పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్న జమీలా టీచర్ శబ్దం విని లేచి వచ్చారు. తలుపు వద్ద నిల్చున్న తన కొడుకును చూసి ఒక క్షణం ఆమె స్తబ్దురాలే నిల్చుంది. ఆమె చేతులు వణికాయి. నాన్నా, రిజ్వాన్. ఆమె పెదవులు మంత్రించాయి. రిజ్వాన్ త్వరగా లోపలికి వచ్చి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను వచ్చానమ్మా. నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను. నన్ను క్షమించు. నాకు తప్పు జరిగిపోయింది. అతను ఆమె కాళ్లమీద పడబోయాడు. కాని టీచర్ అతన్ని ఆపారు. ఆమె ముఖంలో ప్రేమ కాదు, బదులుగా సంవత్సరాల అనుభవం ఇచ్చిన ఒక రకమైన నిర్వికారత ఉంది. ఏమిటి నాన్నా? నీవు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీకు శల్యమవుతుందని చెప్పి నన్ను వదిలేశావు కదా? అదంతా కోపంలో చెప్పానమ్మా. నీవు లేకుండా నాకు కుదరదు. మనం దుబాయ్కు వెళదాం. అక్కడ సుఖంగా జీవించవచ్చు. రా అమ్మా. అతను ఆమె చేయి పట్టుకున్నాడు. ఆదిల్ మరియు ఫాతిమా ఏమీ మాట్లాడకుండా పక్కకు నిల్చున్నారు. ఇది తల్లి మరియు కొడుకు మధ్య క్షణం. నిర్ణయం తీసుకోవలసినది టీచర్. జమీలా టీచర్ ఒక క్షణం కళ్ళు మూసుకున్నారు. ఆమె మనసులో 2 చిత్రాలు స్పష్టమయ్యాయి. ఒకటి, వర్షంలో చలితో వణుకుతూ బస్టాప్లో నిస్సహాయంగా కూర్చున్న తాను. రెండవది, చిన్నపిల్లల ప్రేమలో సంతోషం కనుగొన్న ఆత్మవిశ్వాసం తిరిగి పొందిన కొత్త తాను. ఆమె కళ్ళు తెరిచారు. ఆమె చూపు మొదట రిజ్వాన్ ముఖంపై, తరువాత ఆదిల్ ముఖంపై సంచరించింది. ఆ చూపులో ఉన్న అర్థం ఏమిటి? తనను వదిలేసిన కొడుకుతో ఆమె తిరిగి వెళ్తారా, లేక తనను రక్షించిన ప్రేమనిచ్చిన విద్యార్థితో నిలిచిపోతారా? ఆ ఫ్లాట్లోని నిశ్శబ్దతలో, ఒక స్త్రీ జీవితంలో అత్యంత నిర్ణాయకమైన ఆ నిర్ణయం కోసం అందరూ చెవులు రిక్కించి నిలిచారు. హాల్లోని నిశ్శబ్దతను ఛేదిస్తూ జమీలా టీచర్ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆమె గొంతులో ఇప్పుడు వణుకులేదు, బదులుగా సంవత్సరాల అనుభవం ఇచ్చిన ఒక రకమైన స్థిరత్వం ఉంది. నానా రిజ్వాన్, ఆమె శాంతంగా అతన్ని చూస్తూ అన్నారు. నీవు వచ్చినందుకు నాకు సంతోషం. నీకు తప్పు తెలిసింది కదా, అది నాకు చాలు. ఒక తల్లికి కొడుకును క్షమించడానికి ఒక క్షణం చాలు. నేను నిన్ను ఎప్పుడో క్షమించాను. రిజ్వాన్ ముఖంలో ఆశ్వాసం యొక్క నవ్వు విరజాయింది. అతను ఆమె చేతిని మరోసారి గట్టిగా పట్టుకున్నాడు. అయితే మనం వెళ్దామమ్మా. నేను అన్నీ సిద్ధం చేసి వచ్చాను. కాని జమీలా టీచర్ అతని చేతిలో నుండి తన చెయ్యి మెల్లగా వెనక్కి తీసుకున్నారు. లేదు నాన్నా, ఆమె అన్నారు. నేను రాను. ఆ మాట ఒక ఉరుములా రిజ్వాన్ చెవుల్లో పడింది. అతను షాక్తో తల్లిని చూశాడు. ఏమిటి అమ్మా, ఏమన్నావు? రానని? ఎందుకు? ఇతను నిన్ను బెదిరించాడా? అతని వేలు ఆదిల్ వైపు సూచించింది. అతని గురించి ఏమీ అనవద్దు. టీచర్ గొంతు గట్టిపడింది. నన్ను వీధిలో నుండి రక్షించినవాడు అతను, నాకు ఆశ్రయం ఇచ్చినవాడు. కాని నేను ఇక్కడ ఉండడం అతని ఔదార్యంతో కాదు. నాకు ఇప్పుడు ఇక్కడ ఒక స్థానం ఉంది. ఈ ఇంటిలో ఒక సభ్యురాలిని నేను. ఆమె ఫాతిమాను, ఆడుకుంటున్న పిల్లలను ప్రేమతో చూశారు. నా జీవితంలో అతిపెద్ద సంతోషం ఏమిటో తెలుసా? ఒక టీచర్గా పిల్లలకు చదువు చెప్పడం. ఆ సంతోషం నాకు కోల్పోయింది. కాని ఇక్కడ ఈ పిల్లలకు చదువు చెప్పినప్పుడు, వారితో కలిసి నవ్వినప్పుడు నాకు నా జీవితం తిరిగి దొరికినట్లు ఉంది. నన్ను భారంగా చూడని వారితో, నా మాటకు విలువ ఇచ్చేవారితో ఉండడం నా సంతోషం. అది నేనిప్పుడు గ్రహించాను. ఆమె రిజ్వాన్ కళ్లలోకి నేరుగా చూశారు. నీవు నన్ను ప్రేమతో తీసుకెళ్లిన నీ భార్య కళ్లలో నేను ఒక అనవసర భారంగా ఉంటాను. ఆమె లోకంలో నాకు స్థానం ఉండదు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నేను ఈ ఇంటి ఐశ్వర్యం. రిజ్వాన్ ముఖం అవమానంతో ఎరుపెక్కింది. అతను ఊహించనిది ఇది. తాను పిలిస్తే ఓడివచ్చే అమ్మ తనకంటే ఎక్కువ విలువ ఇస్తుంది. సంవత్సరాల క్రితం తాను తిరస్కరించిన ఒక సహపాఠికి. అయితే అదే కదా. అతను దంతాలు కిర్రెత్తి
ఇతని డబ్బు సౌకర్యాలు చూసినప్పుడు అమ్మా నన్ను మర్చిపోయావు కాదా? నాకంటే ఇతను పెద్దవాడైపోయాడా అమ్మకు? అతని డబ్బు కాదు నాన్నా, నేను చూసింది. జమీలా టీచర్ గొంతు వణికింది. అతని మనసు, ఆకలితో ఉన్న ఒక బిడ్డ బాధను అప్పుడు నాకు అర్థం కాలేదు. కాని వీధిలో నిస్సహాయంగా నిల్చున్న ఒక స్త్రీ బాధను అర్థం చేసుకోగలిగాడు అతను. అదే మానవత్వం, అదే నిజమైన సంపద. రిజ్వాన్ ఏమీ మాట్లాడలేక నిల్చున్నాడు. అన్ని వాదనలు ఓడిపోయినవాడిలా. అతను చివరిసారిగా అమ్మను, ఆ తరువాత ఆదిల్ను విరక్తితో చూశాడు. సరే, అమ్మకు అది ఇష్టమైతే అలాగే ఉండని. కాని గుర్తుంచుకో, దీనికి మీరందరూ అనుభవిస్తారు అని అరిచి అతను ఆ ఫ్లాట్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన దారిలో చూస్తూ జమీలా టీచర్ అలసిపోయి కూర్చున్నారు. ఆదిల్ ఆమె భుజంపై చెయ్యి వేశాడు. టీచర్ బాధపడొద్దు, టీచర్ నిర్ణయం సరైనది. జమీలా టీచర్ అతని ముఖం వైపు చూశారు. ఆ కళ్లలో కృతజ్ఞత ఉంది. తుఫాను అయిపోయిన ఆకాశంలా ఆ ఇంట్లో శాంతి నెలకొంది. కాని ఆ శాంతికి ఎక్కువ కాలం ఆయుష్షు ఉండదని ఆదిల్ మనసు చెప్తోంది. రిజ్వాన్ వెళ్ళిపోయిన తర్వాత రోజుల్లో జమీలా టీచర్ మరింత ఉత్సాహంగా మారారు. మనసు నుండి ఒక పెద్ద భారం దించినట్లు అనిపించింది. అయినప్పటికీ కొడుకు గురించిన సున్నితమైన బాధ ఆమె మనసులో ఉండిపోయింది. ఒకరోజు అనూహ్యంగా టీచర్ ఫోన్కు ఒక కాల్ వచ్చింది. అది ఆమె పెద్ద కూతురు నుండి. రిజ్వాన్ ఆమెను పిలిచి కథను తిప్పితోలి చెప్పాడు. అమ్మా, మీరు ఏం చేస్తున్నారు? ఆదిల్ అనే వాడితో కలిసి ఉండడానికి మీరు అంతగా తగ్గిపోయారా? రిజ్వాన్ ఎంత బాధపడ్డాడో తెలుసా? ఊరిలో అందరి ముందు మా తలలు తగ్గాయి ఆమె నిందించింది. జమీలా టీచర్ శాంతంగా అన్నీ విన్నారు. ఆ తర్వాత అన్నారు, అమ్మాయ్, నీ తమ్ముడిని అడుగు. స్వంత తల్లిని వీధిలో వదిలేసినప్పుడు అతని తల ఎక్కడ ఉందని. నన్ను వెతుక్కోకుండా ఉన్నప్పుడు మీ తలలు తగ్గలేదా? నాకు ఆశ్రయం ఇచ్చినవారే నా పిల్లలు. ఇక నన్ను శల్యం చేయొద్దు. ఆమె ఫోన్ పెట్టేశారు. మొదటిసారిగా స్వంత నిర్ణయంలో దృఢంగా నిలబడడం ఆమె నేర్చుకున్నారు. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత జమీలా టీచర్కు నిద్రపట్టలేదు. ఆమె నెమ్మదిగా లేచి బాల్కనీలో నిల్చున్న ఆదిల్ దగ్గరకు వెళ్లారు. నాన్నా, నీవు నిద్రపోలేదా? లేదు టీచర్, ఏవో ఆలోచిస్తున్నాను. కొంత సమయం నిశ్శబ్దత తర్వాత టీచర్ అన్నారు, ఆదిల్, నీతో ఒక విషయం చెప్పాలి. సంవత్సరాలుగా నా మనసులో ఒక భారంగా ఉన్న విషయం. ఆదిల్ ప్రశ్నాత్మకంగా ఆమెను చూశాడు. అప్పుడు నీ రిపోర్ట్ కార్డ్ ఇచ్చిన రోజు నీ అమ్మ ముందు నిన్ను నేను చాలా అవమానించాను. ఆకలితో ఉన్న ఒక బిడ్డతో అలా చేశాను. ఒక టీచర్ ఎన్నటికీ చేయకూడని తప్పు అది. నా అహంకారం, కొడుకుపై ఉన్న అతిశయమైన ఆశలు నన్ను అలా మాట్లాడేలా చేశాయి. దేవుడు నాకు దానికి శిక్షను ఎన్నో రకాలుగా ఇచ్చాడు. కాని నాకు క్షమాపణ ఇచ్చినవాడు నీవు. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. నన్ను క్షమించు నాన్నా. ఆదిల్ హృదయం ఆ మాటలతో కరిగిపోయింది. అతని కళ్ళు కూడా తడిశాయి. సంవత్సరాలుగా మనసులో ఉన్న గాయం పూర్తిగా ఆరిపోతున్నట్లు అతను అనుభవించాడు. అతను ఆమె చేతులు పట్టుకున్నాడు. టీచర్, అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. నిజం చెప్పాలంటే టీచర్, అప్పుడు అలా అనడం వల్లే నాకు పట్టుదల కలిగింది. ఏదైనా సాధించాలని నేను గట్టిగా నిర్ణయించాను. ఒక విధంగా నా ఈ విజయానికి కారణం టీచర్ కూడా. టీచర్ నాతో క్షమాపణ చెప్పవద్దు. టీచర్ సాన్నిధ్యం నాకు, నా కుటుంబానికి ఒక ఆశీర్వాదం. ఆ మాటలు జమీలా టీచర్కు ఎంతో ఆశ్వాసం కలిగించాయి. వారు ఒకరినొకరు చూశారు. ఆ చూపులో గురువు మరియు శిష్యుడి మధ్య బంధం యొక్క అందం, క్షమ, ప్రేమ, పశ్చాత్తాపం యొక్క వెలుగు ఉన్నాయి. కాలం తొలగించని గాయాలు లేవని, ప్రేమతో ఆరని బాధలు లేవని వారిద్దరూ ఆ క్షణంలో గ్రహించారు. అవమానితుడై ఆ ఫ్లాట్ నుండి బయటకు వెళ్లిన రిజ్వాన్ మనసులో పగ రగిలిపోతోంది. తల్లి తిరస్కారం అతనికిచ్చిన గాయం చిన్నది కాదు. అంతకంటే ఆదిల్ ముందు తాను చిన్నవాడైపోయానన్న ఆలోచన అతన్ని పిచ్చివాడిని చేసింది. చట్టపరంగా ఆదిల్పై వెళ్లడం సాధ్యం కాదని అతనికి తెలుసు. ఎందుకంటే తల్లి సంపదను తాను తీసుకున్నది ఆమె పూర్తి సమ్మతితోనే.
ఆదిల్ బెదిరింపు ఖాళీగా ఉన్నప్పటికీ విషయం కోర్టుకు వెళ్తే తన వైపు బలహీనంగా ఉంటుందని అతనికి అనిపించింది. అందుకే అతను మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆదిల్ సత్పేరును దెబ్బతీయడం. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని నాశనం చేయడానికి అతి సులభమైన ఆయుధం సోషల్ మీడియా అని అతనికి తెలుసు. దుబాయ్కు తిరిగి చేరిన వెంటనే అతను తన పథకాన్ని అమలు చేశాడు. అతను ఫేస్బుక్కులో హృదయ విదారకమైన ఒక పోస్ట్ పెట్టాడు. తల్లితో ఉన్న పాత ఫోటోను కూడా జోడించాడు. నా ప్రియమైన అమ్మ జమీలా టీచర్, జ్ఞాపకశక్తి సమస్యలు, స్వల్ప మానసిక అస్వస్థత ఉన్న నా అమ్మను కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇప్పుడు మాకొక సమాచారం అందింది. పూర్వ విద్యార్థి అని చెప్పుకున్న ఒక వ్యక్తి మా కుటుంబ సంపదను కొల్లగొట్టడానికి అమ్మను బంధించి ఉంచాడు. డబ్బు కోసం ఏమైనా చేసే ఈ వ్యక్తి నుండి నా అమ్మను రక్షించడానికి అందరి సహాయం కావాలి. స్వంత కొడుకైన నన్ను కూడా అమ్మను కలవడానికి అతను అనుమతించడం లేదు. దయచేసి ఈ పోస్ట్ను షేర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఆ పోస్ట్ అడవిలో చెలరేగిన అగ్నిలా వ్యాపించింది. రిజ్వాన్ స్నేహితులు, బంధువులు దాన్ని స్వీకరించారు. అందరి కళ్లలో ఆదిల్ ఒక విలన్గా మారాడు. జమీలా టీచర్ను తెలిసిన ఊరి ప్రజలు, పూర్వ విద్యార్థులు ఈ వార్తతో షాక్ అయ్యారు. చాలామంది కథలకు కొత్త రంగులు అద్దారు. ఆదిల్కు టీచర్పై పాత కోపం ఉంది. అది ప్రతీకారంగా తీర్చుకుంటున్నాడు. టీచర్ పెన్షన్ డబ్బు కొట్టేయడానికి ఈ నాటకం. డబ్బు చూసినప్పుడు ఆదిల్ నిజస్వరూపం బయటపడింది. వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో ఆదిల్కు వ్యతిరేకంగా చర్చలు జోరుగా సాగాయి. అతని వ్యాపార భాగస్వాములు, స్నేహితులకు సందేహాస్పద సందేశాలు అందడం మొదలైంది. ఆదిల్ ఫోన్కు నిరంతరం కాల్స్ వచ్చాయి. బంధువులు, స్నేహితుల ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో అతను విసిగిపోయాడు. రిజ్వాన్ ఒడ్డిన ఉచ్చు యొక్క లోతు అతను గ్రహించాడు. తాను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం యొక్క పునాదులు కదిలిపోతున్నాయా అని ఒక క్షణం అతను భయపడ్డాడు. బయట జరుగుతున్న తుఫాను తెలియక ఫ్లాట్ లోపల జమీలా టీచర్ తన చిన్న పిల్లలతో సంతోషం యొక్క ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. కాని ఆ సంతోషానికి ఎక్కువ ఆయుష్షు ఉండదని ఆదిల్, ఫాతిమా ముఖాల్లోని అస్వస్థత చెప్తోంది. బయట నడుస్తున్న అపవాద ప్రచారాన్ని జమీలా టీచర్ నుండి దాచడానికి ఆదిల్, ఫాతిమా ప్రయత్నించినా అది ఎక్కువ కాలం నడవలేదు. ఫాతిమా బంధువు ఒకరు ఫోన్ చేసి టీచర్కు విషయం తెలిసింది. తన వల్ల ఆదిల్, అతని కుటుంబానికి ఇలాంటి దుష్పేరు వినవలసి వచ్చిందని ఆలోచించి ఆమె తల్లడిల్లిపోయారు. అంతా నా తప్పే. నా వల్ల నీకు ఇలాంటివి వినవలసి వచ్చింది నాన్న. ఆమె ఆదిల్ ముందు ఏడ్చారు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, ఎక్కడికైనా. ఆదిల్ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. టీచర్ ఎక్కడికి వెళ్లడం లేదు. ఇది టీచర్ తప్పు కాదు, రిజ్వాన్ యొక్క తక్కువ కుట్ర. దీన్ని మనం కలిసి ఎదుర్కొంటాం. పారిపోవడం ఓటమికి సమానం. మనం సత్యం ఏమిటో లోకానికి చెప్తాం. ఆ రాత్రి ఆదిల్ తన న్యాయవాదితో మాట్లాడాడు. రిజ్వాన్పై మానహాని కేసు వేయవచ్చని అతను సలహా ఇచ్చాడు. కాని దానికంటే ప్రజల ముందు సత్యాన్ని బయటపెట్టడం మంచిదని ఆదిల్కు అనిపించింది. అతను జమీలా టీచర్ గదిలోకి వెళ్ళాడు. ఆమె ఇంకా ఏడుపు అంచులో ఉన్నారు. టీచర్, అతను సౌమ్యంగా పిలిచాడు. నాకొక సహాయం కావాలి. రిజ్వాన్ ఆడుతున్నది అబద్ధాల ఆట. దాన్ని ఓడించడానికి సత్యం ఒక్కటే సరిపోతుంది. టీచర్కు జరిగిన విషయాలను ఎలాంటి దాపరికం లేకుండా ఈ లోకానికి చెప్పడానికి టీచర్ సిద్ధంగా ఉన్నారా? అతను కొనసాగించాడు. టీచర్కు ఇబ్బందిగా ఉంటే వద్దు, నేను వేరే మార్గం చూస్తాను. కాని టీచర్ స్వయంగా మాట్లాడినప్పుడు దానికి ఒక శక్తి ఉంటుంది. భయపడొద్దు. ఏమి జరిగినా నేను, ఈ కుటుంబం టీచర్తో ఉంటాం. జమీలా టీచర్ ఒక క్షణం ఆదిల్ ముఖంలోకి చూశారు. ఆ కళ్లలో తనకు లభిస్తున్న ధైర్యం, మద్దతు ఆమె చూశారు. ఆమె మనసు నుండి భయం యొక్క చివరి కణం కూడా అదృశ్యమైంది. సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న, అవమానించబడిన ఆ స్త్రీ లోపల ఒక యోధురాలు మేల్కొంది. ఆమె ముఖం దృఢంగా మారింది. కళ్లలోని కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమె అన్నారు, నేను సిద్ధంగా ఉన్నాను నాన్నా. ఆ గొంతులో ఒక కొత్త ప్రారంభం యొక్క దృఢనిశ్చయం ఉంది. నా కొడుకు మొదలుపెట్టిన ఆటకు నేను, నా సత్యం చివరి మాటగా ఉంటాయి.
ఆదిల్ మనసులో ఆశ్వాసం నిండింది. అతను వెంటనే తన PR టీంను పిలిచాడు. మరుసటి రోజు నగరంలోని ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయమని సూచించాడు. సత్యం, అసత్యం మధ్య ఒక యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. ఆ యుద్ధంలో ప్రధాన ఆయుధం ఒకప్పుడు నిశ్శబ్దత యొక్క పేరుతో అహంకారిగా ముద్రవేయబడిన ఒక స్త్రీ యొక్క మాటలు. మరుసటి రోజు నగరంలోని ప్రెస్ క్లబ్ పాత్రికేయులతో నిండిపోయింది. కెమెరా ఫ్లాష్లు నిరంతరం మెరుస్తున్నాయి. ఛానల్ మైకులు సిద్ధంగా ఉన్నాయి. ఆదిల్ తన తల్లిని కిడ్నాప్ చేసి బంధించాడనే వార్త యొక్క సత్యాసత్యాలను తెలుసుకోవటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంత సమయంలో ఆదిల్, ఫాతిమా, జమీలా టీచర్ హాల్లోకి ప్రవేశించారు. టీచర్ ముఖంలో స్వల్ప ఆందోళన ఉన్నప్పటికీ ఆ కళ్లలో భయం యొక్క నీడలేదు. ఆమె తెల్లని చీర కట్టుకున్నారు. ఆ వేషంలో ఒక టీచర్ యొక్క అన్ని అంతస్సు నిండి ఉంది. ఆదిల్ మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరికీ నమస్తే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా నా గురించి, నా కుటుంబం గురించి చాలా అపవాదాలు మీరు విన్నారు. దాని వెనుక సత్యాన్ని మీకు తెలియజేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. కాని ఆ సత్యాన్ని చెప్పాల్సినది నేను కాదు. ఈ కథలో అతి ముఖ్యమైన వ్యక్తి నా ప్రియమైన టీచర్ జమీలా టీచర్ స్వయంగా మీతో మాట్లాడతారు. అతను మైక్ను టీచర్ వైపు నీట్టాడు. అన్ని కెమెరాలు ఆమె ముఖంపై జూమ్ చేశాయి. ఒక క్షణం హాల్లో పూర్తి నిశ్శబ్దం. జమీలా టీచర్ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టారు. మొదట్లో గొంతు స్వల్పంగా వణికినప్పటికీ ప్రతి మాటతో అది దృఢంగా మారింది. నా పేరు జమీలా. ప్రభుత్వ పాఠశాల నుండి రిటైర్ అయిన ఒక టీచర్ని. నాకు 2 ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. నా భర్త మరణం తర్వాత నా కొడుకు రిజ్వాన్ నా లోకం. అతని కోసమే నేను జీవించాను. నా పేరున ఉన్న సంపదను అమ్మి అతన్ని చదివించాను, పెద్ద స్థాయికి తీసుకెళ్లాను. ఆమె ఒక క్షణం ఆగారు. సభలోని ప్రతి ముఖంలోకి చూశారు. కాని వివాహం తర్వాత అతను మారిపోయాడు. అతని భార్యకు నేను భారంగా మారాను. చివరికి నా వద్ద ఉన్న చివరి ఆస్తిని కూడా తీసుకున్న తర్వాత అతను నన్ను నా సోదరి ఇంట్లో వదిలేశాడు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా పోయాడు. చివరికి శల్యం చేయవద్దని, ఏదైనా వృద్ధాశ్రమంలో చేరమని ఫోన్లో చెప్పాడు. హాల్లో స్వల్ప గుసగుసలు లేచాయి. ఆ ఇంటి నుండి నేను బయటకు వచ్చాను. చేతిలో డబ్బు అయిపోయినప్పుడు వీధిలోకి జారిపోయాను. ఆకలి, చలి సహిస్తూ ఒక బస్టాప్లో నిస్సహాయంగా కూర్చున్నప్పుడు దేవుడు ఒక దేవదూతలా ఈ ఆదిల్ను నా ముందు నిలిపాడు. అతను నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. స్వంత తల్లిలా నన్ను సంరక్షించాడు. నాకు కోల్పోయిన జీవితం, ఆత్మవిశ్వాసం తిరిగి ఇచ్చాడు. ఆమె కళ్ళు నీళ్లతో నిండలేదు. బదులుగా సత్యం యొక్క శక్తి ఆ ముఖంలో జ్వలించింది. నా కొడుకు చెప్తున్నది నాకు జ్ఞాపక శక్తి సమస్య ఉందని. అది కాదు. నాకు స్పష్టమైన జ్ఞాపకం ఉంది. అతను నాతో చెప్పిన ప్రతి మాట, నేను అనుభవించిన ప్రతి బాధ నాకు గుర్తుంది. ఆదిల్ నన్ను బంధించి ఉంచలేదు, నాకు ఆశ్రయమిచ్చాడు. స్వంత కొడుకు వదిలేసినప్పుడు నేనొకప్పుడు బాధపెట్టిన ఒక విద్యార్థి నాకు తోడుగా నిలిచాడు. ఇదే సత్యం. ఇప్పుడు మీకు ఏమైనా అడగవచ్చు. ఆమె మాటలు ఆపినప్పుడు హాల్లో ఒక క్షణం స్తబ్దత నెలకొంది. ఆ తర్వాత ప్రశ్నల ప్రవాహమైంది. ప్రతి ప్రశ్నకు జమీలా టీచర్ పొందికగా స్పష్టంగా సమాధానమిచ్చారు. ఆమె మాటలలోని నిజాయితీ విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. ఆ తల్లి కన్నీళ్ల ముందు రిజ్వాన్ నిర్మించిన అబద్ధాల కోటలు ఒక్కొక్క